వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని రావులపాలెంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు. దీన్ దయాళ్కి నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో నేతలు ఘన నివాళులు అర్పించారు. రావులపాలెంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా మాజీ అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి నివాసం వద్ద పార్టీ మండల అధ్యక్షులు కొవ్వూరి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కో-కన్వీనర్ గండ్రోతు వీర గోవిందరావు పలువురు నాయకులు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మక మానవతావాదం అనే మహోన్నత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఆధ్యాత్మికతనే ఆలంబనగా మనిషిగా ఎదగడమే లక్ష్యంగా ఆనాడు ఆయన దేశానికి పునాది వేశారన్నారు. దేశ సేవనే జీవిత పరమావధిగా కార్యకర్తల మనోహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ అన్నారు. ఆయన చూపిన మార్గంలోనే అంత్యోదయ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి గోనెమడతల కనకరాజు, మండల ప్రధాన కార్యదర్శి మంచిగంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేడు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు మహనీయులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి పురస్కరించుకుని రావులపాలెంలో మహిళా మోర్చా జిల్లా మాజీ అధ్యక్షురాలు జోనల్ ఇన్ఛార్జి నందం శ్రీలక్ష్మి గారి నివాసం వద్ద రావులపాలెం మండల అధ్యక్షులు కొవ్వూరి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అంత్యోదయ సిద్ధాంత రూపకర్త అయినటువంటి పండిట్ దీన్ దయాళ్ నుంచి పార్టీ శ్రేణులతో నివాళులర్పించడం జరిగింది. దేశ సమగ్ర అభివృద్ధికి పాటుపడిన మహనీయుల్లో మొదటి స్థానంలో ఉంటారు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. వారు అట్టడుగు బలహీన వర్గాల ప్రజలకి అంత్యోదయ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వారి ఆశయం. వారి ఆశయ సాధనలో మా భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు ముందుకు సాగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అగ్రగామం చెందిందంటే వారి ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతుంది భారతీయ జనతా పార్టీ. వారి ఆశలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు మేమంతా కూడా కృషి చేస్తాం, పనిచేస్తాం. వికసిత భారత్గా పైన వస్తుందంటే వారు ఆనాడు వేసిన పునాది ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయకేతనం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.